మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 25వ వర్ధంతి వేడుకలను మాజీ తాజా ఎంపీపీ కల్లూరు హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మాట్లాడుతూ లక్ష్మారెడ్డి శివంపేట జెడ్పీటీసీగా మండల వాసులకే కాకుండా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాలలో సేవలందించారని, ఆయన అడుగుజాడల్లోనే మన నాయకురాలు శాసనసభ్యులు వాకిటి సునీత లక్ష్మారెడ్డి మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతగానో సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ యాదవ్ గౌడ్, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, లాయక్, శివంపేట మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు రవి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి 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 ఈరోజు కీర్తిశేషులు వాకిటి లక్ష్మారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి వాళ్ళకి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. లక్ష్మారెడ్డి గారి కుటుంబం ప్రజాసేవలో మొదటి నుంచి స్వతంత్రం సిద్ధించిన తర్వాత వారి తండ్రి గారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు, ఆ తర్వాత లక్ష్మారెడ్డి గారు అకాల మరణం చెందడంతో వారి సతీమణి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మరి శాసనసభ్యురాలిగా ఈ ప్రాంతంలో మంత్రిగా, ప్రస్తుత శాసనసభ్యురాలుగా ప్రజాసేవలో నిమగ్నమై వారి అడుగుజాడలు లక్ష్మారెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్న తరుణంలో మా నాయకురాలిగా మేమందరం కూడా వారు వెన్నట్టుండి మరి ఆశయ సాధన కోసం మరి ప్రజల వెంట ఉండి అకాల మరణం చెందినటువంటి లక్ష్మారెడ్డి గారి ఆశయాలు ప్రజలకు తీసుకుపోయే విధంగా, ప్రజాసేవ చేసే విధంగా అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.